అందరికీ నేను మీ అల్లరి ఆర్తి. ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కంటెంట్ని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కాన్సెప్ట్ అంతా మీకు చాలా బాగా అర్థమవుతుంది అండ్ సరదాగా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ ఈ వీడియో మేము కపుల్స్కి అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ రిలేట్ అవ్వాలని చేసాము. అది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించాలని తప్పుబట్టాలని కాదు. అండ్ ఈ వీడియోలో నేనైతే మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాను. అది జస్ట్ రోల్ మాత్రమే. రీసెంట్ వీడియోస్లో అన్నింటిలో నేను మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ చేయడం వల్ల అందరూ నిజం అనుకుంటున్నారు, బట్ దట్స్ నాట్ రియల్. అండ్ అలాగే రెడీ అవ్వడానికి రీజన్ కూడా జస్ట్ క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఉండాలని, చేస్తున్న రోల్కి న్యాయం చేయాలని నేను ఫుల్ మ్యారీడ్ ఉమెన్లో రెడీ అవుతున్నాను. సో అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏం వెతుకుతున్నావు బేబీ? నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? రింగ్ ఇచ్చుకుంటాను. నా కాంటాక్ట్ ఏమని సేవ్ చేసావు? కనిపించడం లేదు. మై లైఫ్ అని ఉంటది బంగారం. ఇక్కడే ఉందిలే. అవును, నా నేమ్ ఎందుకు అలా సేవ్ చేసావు? నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది బంగారం, అందుకే. వావ్, సో క్యూట్. అంతేకాదు, నేను ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాంటాక్ట్ నేమ్ తో సేవ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై లైఫ్ అని, తర్వాత బంగారం, బుజ్జి, కన్నా, డార్లింగ్. ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్ లోనే నీ ప్రేమ అంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓసే, నా ఫోన్ కనిపించడం లేదు, ఎక్కడ పెట్టానో చూసావా? ఏమో, నాకేం తెలుసు? ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయి కూడా నీకు తెలీదా? అన్ని నాకు చెప్పి పెడుతున్నావా ఏంటి? సర్లే, నా ఫోన్ రింగ్ ఇవ్వు, ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇదిగో ఇక్కడే ఉంది. సైలెంట్ లో ఒకటి పెడతావు. సర్లే, ఫోన్ ఇవ్వు. ఏం చూస్తున్నావే? దొరికింది కదా ఫోన్. నేను హెడ్డేకా? చూసిందా? నా కాంటాక్ట్ నేమ్ హెడ్డేక్ అని సేవ్ చేసుకుంటావా? కాదా మరి? నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి తిన్నావా, ఉన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే హెడ్డే కదా. మరి మనం రిలేషన్ లో ఉన్నప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ లైఫ్ లైన్ అని సేవ్ చేసుకున్నావు. ఇప్పుడేంటి ఇంత చేంజ్? లవ్ లో ఉన్నప్పుడు ఏ అబ్బాయి అయినా సరే లైఫ్ లైన్, బంగారం, బుజ్జి, కన్నా, డార్లింగ్ అనే సేవ్ చేసుకుంటాడు. కానీ పెళ్లి అయ్యాకే హెడ్ఏక్, టార్చర్, డెవిల్, సైకో అని సేవ్ చేసుకోక తప్పదు. అంతేలే, పెళ్లికి ముందున్నట్టు పెళ్లి తర్వాత మీ అబ్బాయిలు ఉండరు. అదే కదా మా ఆడళ్ళ బాధ. సర్లే, ఫోన్ అలాగి. బేబీ, ఇవాళ మనం బయటికి వెళ్దామా? బయటికా? నాకు మూడ్ లేదు. నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇలాంటప్పుడే బయటికి వెళ్తే నీ మూడ్ అంతా సెట్ అయిపోతుంది. పద, అలా బయట తిరిగి వద్దాం. తప్పదా? పక్కాగా వెళ్ళాలా? పక్కాగా వెళ్దాం బేబీ. సరే, ఎక్కడికి వెళ్దాం? బీచ్కి వెళ్దాం. బీచ్ కా? సరే, వెళ్దాం, నీ ఇష్టం. ఫస్ట్ బీచ్కి వెళ్దాం, ఆ తర్వాత పార్క్ వెళ్ళి మంచిగా రెస్టారెంట్ లో ఫుడ్ తిని ఈవినింగ్ మూవీ చూసి నైట్ ఇంటికి వచ్చేద్దాం. అంటే ఏంటి, ఈ రోజంతా నేను నీతోనే ఉండిపోవాలా? ప్లీజ్ బంగారం, నా కోసం. నీకోసం కాదు, ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావు. నా మూడు బాలేదననే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేస్తున్నావు. ఇంకా నేను ఎలా కాదంటాను చెప్పు? నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ప్లాన్ చేస్తాను బేబీ ఇదంతా. సరే పద. ఏమండి? ఏంటి? ఈ రోజు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. అలా సరదాగా బయటికి వెళ్దామా? ఎక్కడికి? బీచ్ కి వెళ్దాం. ఆల్రెడీ చూసేసాంగా. పోనీ పార్క్ కి? మన ఊర్లో ఉన్న పార్క్లన్నీ తిరిగేసాం. రెస్టారెంట్ కి వెళ్దాం. ఇండియన్ నుంచి చైనీస్ దాకా అన్ని ఫుడ్ ఐటెంలు దొబ్బి తిన్నాంగా. ఇంకెక్కడికి వెళ్తాం? ఏదైనా మంచి మూవీకి వెళ్దాం. ఇప్పుడేం కొత్త మూవీలు రిలీజ్ అవ్వలేదు, అయినా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్దాం? మనం కొత్తగా చూడాల్సినవి, ఎప్పుడు తిరగలేని ప్లేస్లు ఏమైనా ఉంటే చెప్పు, వెళ్దాం. అంతలా ఆలోచించకు, మన రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే అన్ని ప్లేస్లు అన్ని తిరిగేసాం. ఒకసారి చూసేస్తే మళ్ళీ చూడకూడదా? ఒక్కసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ తిరిగి అవడం చదవడానికి ప్రయత్నిస్తాడా? మీరు మాత్రం ప్రయత్నించర్లేండి.
ఇప్పుడు ఏ ప్లేస్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో పని చేసుకో. నా జీవితానికి పని 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 ఇంకేముంది. బేబీ ఈరోజు ఒక స్పెషల్ ఉంది తెలుసా? స్పెషలా? ఏముంది నాకు తెలియదే. ఈ రోజు నేను కలిసి 1 year అవుతుంది. సో ఇవాళ మన మీటింగ్ యానివర్సరీ. వాట్? మీటింగ్ యానివర్సరీయా? నెక్స్ట్ మంత్ కి నేను నీకు ప్రపోజ్ చేసి 1 year అవుతుంది. సో అది మన ప్రపోజ్ యానివర్సరీ. వావ్. ఆ 1 week తర్వాత నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసావు కాబట్టి అది మన లవ్ యానివర్సరీ. అసలు నాకు ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? నాకైతే వెడ్డింగ్ యానివర్సరీ తప్ప ఇంకేమీ తెలియదు. అయినా నువ్వు ఈ డేట్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావు? నీకు సంబంధించింది ఏదైనా సరే నాకు గుర్తుంటుంది బేబీ. అబ్బో. సో ఇవాళ మన మీటింగ్ యానివర్సరీ కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుందాం. సెలబ్రేషనా? ఇప్పుడెలా? కేక్ ఎప్పుడు తీసుకొచ్చావు? నీకోసం సర్ప్రైజ్. వావ్, సో స్వీట్. కట్ చేద్దాం. ఆగు బంగారం, ఆ కేక్ లో నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది చూడు. ఇంకో సర్ప్రైజ్? రింగ్? గోల్డ్ రింగా? అవును. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సర్ప్రైజ్ అయ్యాను. బాగుందా? నీ చేతికి ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు రింగ్ చాలా నచ్చింది. ఇంత సర్ప్రైజ్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేద్దాం. హ్యాపీ మీటింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఎందుకు ఇంత లేట్ అయింది? ఆఫీస్ లో వర్క్ ఎక్కువ అయిపోయింది, అందుకే లేట్ అయింది. కనీసం ఈ ఒక్క రోజైనా తొందరగా రావచ్చు కదా. ఈ ఒక్క రోజే బే రావాలా? ఇవాళ స్పెషల్ ఏమైనా ఉందా ఏంటి? ఏంటి? ఈ రోజు ఏముందో కూడా నీకు గుర్తులేదా? ఏంటే? ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ. మర్చిపోయినా. అయినా హ్యాపీ డేస్ అయితే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, బ్యాడ్ డేస్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నా పెళ్లికి ముందే హ్యాపీ డేస్ అన్ని అయిపోయాయి. మర్చిపోయి చేసింది ఒక తప్పు, మళ్ళీ జోకులు వేస్తున్నావా? కనీసం గిఫ్ట్లు తీసుకొద్దాం, వైఫ్ ని సర్ప్రైజ్ చేద్దాం, అలాంటివి ఏం లేవా? సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి మనమే నిబ్బగలమా లేదా కొత్తగా రిలేషన్షిప్ లో ఉన్నావా? అంతేలే. రిలేషన్ లో ఉన్నప్పుడు సంబంధం లేకుండా చీటికి మాటికి లవ్ యానివర్సరీలు, ప్రపోజ్ యానివర్సరీలు, మీటింగ్ యానివర్సరీలు అని పనికిమాల డేట్లన్నీ గుర్తుపెట్టుకునేవాడివి. పెళ్ళైన తర్వాత ముఖ్యమైన వెడ్డింగ్ యానివర్సరీ కూడా మర్చిపోయావు. ఇంకా నా మొహానికి సర్ప్రైజ్లు ఒకటి. సర్ప్రైజ్ పక్కన పెట్టుగానే నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నీకు ఒక గోల్డ్ రింగ్ ఇచ్చాను కదా, అది నాకు డబ్బులు అవసరం ఉంటే తాకట్టు ఇచ్చాను. సచ్చినోడా. సర్ప్రైజ్ ఇమ్మంటే షాకులు ఇస్తున్నాడు. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు బేబీ. ఎవరు? నేనా? మొహానికి సరిగ్గా మేకప్ లేదు, హెయిర్ స్టైల్ కూడా సరిగ్గా లేదు, మూడేసుకుని ఉన్నాను. నా డ్రెస్ కూడా అంత బాగాలేదు. నేను అందంగా ఉన్నానా? ఇలాగే నేచురల్ గా చాలా బాగున్నావు. మేకప్ వేసుకున్న అమ్మాయిలు కూడా నీ ముందు పనికిరారు తెలుసా? నీ జుత్తుకు ముడేసుకున్నా ముద్దుగా ఉన్నావు. ఈ డ్రెస్ కూడా నీకు చాలా బాగుంది. నిజమా? ఆకాశానికి వెలుగునిచ్చేది చందమామ అయితే నా జీవితానికి వెలుగునిచ్చేది నువ్వే. అబ్బా చాలే. ఇగో సినిమా వాళ్ళు నేను చూసారనుకో, వాళ్ళ సినిమాలో నిన్ను హీరోయిన్ గా పెట్టేసుకుంటారు. అబ్బా చాలే, నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు. నేను నిజం చెప్తున్నాను బేబీ. నీ స్టైల్, నీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను చూస్తే అందరూ పడిపోతారు. అలాగే నేను కూడా పడిపోయా. ఏమండి, ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను. పొద్దు నుంచి చూస్తున్నాను ఎలా ఉందో చెప్తారని. మీరు అసలు ఏం చెప్పడం లేదు. బాగున్నావే. మీకోసమే ఇలా రెడీ అయ్యాను. మీకు ఎల్లో అంటే ఇష్టమని. బాగుందా? బాగున్నావులేవే. అంతేనా? ఇంకేం చెప్పరా? కొత్త డ్రెస్ బాగుందని చెప్పాను కదా, ఇంకేం చెప్పాలే? ఆ ముక్కెందుకు మొహం చిరాగ్గా పెట్టుకొని చెప్తున్నారు? కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఓసే పని చేస్తున్నా డిస్టర్బ్ చేసి కొత్త డ్రెస్ బాగున్నానా ఎలా ఉంది అంటే ఇలా కాకుండా ఇంకెలా చెప్పాలే? అసలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఈ మధ్య ప్రతి చిన్న దానికి కోప్పడిపోతున్నావు. పెళ్లికి ముందున్నట్టు అసలు లేవు, ఫుల్ చేంజ్ అయిపోయావు. మనం రిలేషన్ లో ఉండేటప్పుడు అడక్కపోయినా పొగిడేవాడివి.
మొద్దు మొహంతో మూడేసుకుని ఉన్నా సరే తెగ మురిసిపోయేవాడివి. ఇప్పుడు నీకోసం బాగా రెడీ అయినా మంచి డ్రెస్ వేసుకున్నా నా మొహానికి ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వడం లేదు. ఓసే మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే నిన్నన్నీ పొగడేశానే. ఇప్పుడు కొత్తగా పొగడాలంటే ఎవరైనా కొత్త పొగడ్తలు కనిపెట్టాలి. ఇది మరీ బాగుంది. పెళ్లికి ముందున్నది వేరు, పెళ్లి తర్వాత ఉన్నది వేరు. నేను స్నానం చేశారని నువ్వు చేయడం మానేసారా? దేనికి ఉండాల్సింది దానికి ఉంటది. అయినా ఒక్క కాంప్లిమెంట్ నవ్వుకుంటూ చెప్తే నీ సొమ్మేమని అరిగిపోతుందా? ఇప్పుడు నవ్వుతూ పొగడాలి అంతే కదా. బాగున్నావు బంగారం. ఇంత డిస్కషన్ అవ్వక ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్తే నేను తీసుకోను. మీ కాంప్లిమెంట్ మీ దగ్గర ఉంచుకోండి. పొగడమంటారో తర్వాత మళ్ళీ వద్దంటారు. నవ్వుతూనే పొగడాలంట. బేబీ నువ్వేంటి ఇక్కడ? అదా నేను బయటికి వెళ్తున్నాను. నేను నీకోసమే నిన్ను కలుద్దామని మీ ఇంటికి వస్తున్నా. అవునా, సరే మనం రేపు కలుద్దాం. నాకు బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? నేనిప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. సరే నేను డ్రాప్ చేస్తుందా? అంటే కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి షాపింగ్కి వెళ్ళే వర్క్ ఉంది. షాపింగ్ కదా, నేను డ్రాప్ చేస్తుందా? కంప్లీట్ గా వినరా. కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ నుంచి షాపింగ్కి వెళ్ళాలి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే పని కూడా ఉంది. నేను డ్రాప్ చేస్తా. హలో, అమ్మమ్మ వాళ్ళ ఇల్లే మా పక్క వీధి కాదు. 2 hours జర్నీ చేయాలి. అయ్యో నీకోసం ఆ మాత్రం జర్నీ చేయలేనా? రా. అసలు వద్దు, మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి నువ్వు ఒక్కడే అయిపోతావు కదా. 2 hours జర్నీ చేయాలి, రిస్క్ వద్దు. నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా. నీతో టైం స్పెండ్ చేసే ఆ 2 hours అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే పర్వాలేదురా. ఆర్ యు షూర్? ష్యూర్. మళ్ళీ నీకు వర్క్స్ ఏం లేవు కదా? ఏ వర్క్స్ ఉన్నా పక్కన పెట్టేస్తాను. రా. సరే అయితే, థ్యాంక్ యూ. ఏవండి, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, గుర్తుందా? గుర్తుంది, కానీ నాకు అవదే. ఫంక్షన్ ఏం మా ఫ్యామిలీ వాళ్ళది కాదు, మీ వైపు వాళ్ళదే. రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఎవరి ఫంక్షన్ అయినా నాకు అవ్వదు, నువ్వు వెళ్ళు. పెళ్ళైనప్పటి నుంచి ప్రతి ఫంక్షన్ కి నేనే వెళ్తున్నాను, మీరు ఒక్కదానికి కూడా అటెండ్ అవ్వడం లేదు. ఓసే అవదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. పోనీ కనీసం నన్ను ఫంక్షన్ హాల్ దగ్గరైనా డ్రాప్ చేయండి. నాకు వర్క్ ఉందని చెప్పాను కదే. పోనీ క్యాబ్ అయినా బుక్ చేస్తారా? వెళ్ళిపోతాను. నా ఫోన్ లో అలాంటి యాప్స్ లేవు, నువ్వే బుక్ చేసుకుని వెళ్ళు. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. పెళ్లి కాకముందు ర్యాపిడో బాయ్ లాగా ఎక్కడికంటే అక్కడికి డ్రాప్ చేసేసేవాడివి. పిలవకపోయినా ప్రతిదానికి వెనక తోకలా వచ్చేసేవాడివి. ఇప్పుడు కలిపి వెళ్దామన్నా, కనీసం డ్రాప్ చేయమన్నా, అట్లీస్ట్ క్యాబ్ బుక్ చేయమన్నా సరే చేయడం లేదు. ఏంటో అంత ఇంట్రెస్ట్ లేకపోవడం నాకైతే అర్థం కావడం లేదు. కావాలని పెళ్లి చేసుకున్నాను కదా, నాకు ఇలా జరగాల్సిందేలే. ఇదొక్కరిదే పెద్దానికి ఫీల్ అయిపోద్ది. వర్క్ నేను చెప్తున్నాను కదా, అయినా అర్థం చేసుకోదు. చెయ్యి. వీడేంటి ఇప్పటి వరకు మాట్లాడాడు కదా, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హలో, ఏంట్రా ఇప్పటి వరకు కాల్ మాట్లాడావు కదా, మళ్ళీ చేస్తున్నావు? నాకు మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇప్పటి వరకు అదే చేసాం కదా. నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. సరే చెప్పు. రే, నేను చిన్న పనిలో ఉన్నాను, మళ్ళీ చేయనా? ఇప్పుడు నాకన్నా నీకు పనే ఎక్కువ అయిపోయిందా? లేదులే, చెప్పు. అసలు నేను నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా? రే, నాకు మాట్లాడి మాట్లాడి చెవు నొప్పి వచ్చేస్తుందిరా. సరే అయితే రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. అయినా నువ్వు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నావు గానీ పెళ్ళాక ఇలా ఏం ఉండదురా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేను నీతో ఇలానే మాట్లాడతాను. సరేలే, ఆ తర్వాత చూసుకుందాం గానీ ప్రస్తుతానికైతే ఫోన్ పెట్టే. నాకు చాలా విపరీతంగా చెవు నొప్పి వచ్చేస్తుంది. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే ఓకే, ఉంటాను. అమ్మయ్యా. ఇందాక నుంచి ఇలానే కూర్చున్నా, నువ్వు మాత్రం నీ మట్టుకు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు. పక్కనే ఉన్నాను, ఏదైనా మాట్లాడొచ్చు కదా సరదాగా. మాట్లాడడానికి ఏం లేవే, అందుకే ఫోన్ చూసుకుంటున్నాను. అవునవును, నాతో మాట్లాడడానికి అయితే నీకేమీ ఉండవు. బయట అందరితో మాట్లాడడానికి, చాటింగ్లు చేసుకోవడానికి మాత్రం ఉంటాయి. ఇదిగో ఇలా మాట్లాడితే ఏదైనా గొడవ వస్తుందని నేను మాట్లాడను. ఆహా, సరే అయితే కాసేపు గొడవలు లేకుండా మాట్లాడుకుందాం. సరే. ఈరోజు ఆఫీస్ ఎలా అయింది? బానే అయింది. మధ్యాహ్నం చేసిన కూర నచ్చిందా? నీ కూర తినలేదు, క్యాంటీన్లో తినేసాను.
ఏదో ఈఎంఐ ఉందన్నావు, ఏమైంది? కట్టేశాను. చూసావా, నేను ఇంతలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, ఇంత కూల్ గా మాట్లాడుతున్నా, నువ్వు మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు చిరాగ్గా ఫేస్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు ఎలాగో మాట్లాడు, నేను మాట్లాడిన మాటలకైనా సరిగ్గా సమాధానం ఇవ్వవు. అందుకే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. పెళ్ళైనప్పటి నుంచి అదే చేస్తున్నాను. పెళ్లికి ముందు రిలేషన్ లో ఉన్నప్పుడు మాత్రం 24/7 కస్టమర్ కేర్ వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉండలేనంత దారుణంగా మాట్లాడేవాడివి. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా లేదా, ఉన్నావా అని ఎన్ని క్వశ్చన్స్ అడిగేవాడు. అలా నా బుర్ర తినేసేవాడివి, మాట్లాడు 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 అని. ఇప్పుడు మాత్రం నీకు మాట్లాడడానికి అసలు ఏ టాపిక్స్ లేవు, అసలు మాట్లాడడానికి ఇంట్రెస్టే లేదు. ఒసే, మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే అన్ని మాట్లాడేసుకున్నామే, అందుకే ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేవు. నాకు ముందే తెలుసు మీరు పెళ్లికి ముందున్నట్టు పెళ్లి తర్వాత ఉండరని. నేను ఇదే ముక్క చెప్పాను, మీరు ఇలాగే నాతో టైం స్పెండ్ చేయరు, మాట్లాడరు, మీరు మారిపోతారని. చూసారా, ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకప్పుడు పక్క పక్కన లేకపోయినా సరే మాట్లాడడానికి బోల్డ్ కబుర్లు ఉండేవి మీకు. ఇప్పుడు పక్క పక్కనే ఉన్నా సరే నన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఏంట్రా, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో చిన్న పనిలో ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను బేబీ. అంతేనా, లేకపోతే నా మీద ఏమైనా కోపం ఉందా? అలా ఏం కాదు బేబీ, చిన్న పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. ఏమో నాకు అలా అనిపించడం లేదు. నేను నమ్మను, నీకేదో నా మీద కోపం ఉంది ఉంటది, అందుకే కావాలని లిఫ్ట్ చేయలేదు. చెప్తుంటే అర్థం కావట్లేదా? అలా తినేస్తున్నావు, పనిలో ఉండే లిఫ్ట్ చేయలేదు. అబ్బా ఏడుస్తుందా? బేబీ బేబీ సారీ బేబీ, బేబీ ప్లీజ్ బేబీ, సారీ బేబీ, నిజంగా పనిలో ఉండే లిఫ్ట్ చేయలేదు బేబీ. నువ్వు నా మీద అరిచావు. కోపంలో ఉండి అరిచేసాను అంతే, అంతకు మించి కావాలని కాదు. ప్లీజ్ అలా ఆడకు బంగారం, ప్లీజ్ ప్లీజ్ ఆడకు, నా బంగారం కాదు. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు, ఏదో ఒకసారి నవ్వు. నేను నవ్వను. ఏది నవ్వుతుంది? మా బంగారం నవ్వుతుంది. అదిగో స్మైల్ వచ్చింది. ఇప్పుడు నీ కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాను. చాక్లెట్. చాక్లెట్? సరేలే, నవ్వుతాను. సరేలే, నాదే తప్పు, సారీ. హే, నా తప్పే, సారీ. వద్దొద్దు, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పడం? నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నా తప్పు లేకపోయినా నిన్ను కన్విన్స్ చేయడానికి నేను సారీ చెప్తున్నా. ఐఎమ్ సారీ బంగారం. సరే, థ్యాంక్ యూ. సరే, కాంప్రమైజ్. సారీ చెప్పు, ఇంతటితో గొడవ ఆపేస్తాను. నేను నీకు సారీ చెప్పను. ఎందుకు సారీ చెప్పావు? ఎందుకు ఇప్పుడు నీకు ఈగో అడ్డొస్తుంది? నువ్వు నా మీద అరిచావు కాబట్టి నాకు సారీ చెప్పు. అలా అయితే నువ్వు కూడా నా మీద అరిచావు, అలాగైతే నువ్వు ఫస్ట్ సారీ చెప్పు. ఏ, పెళ్లికి ముందు ప్రతిదానికి తప్పు లేకపోయినా సారీ చెప్పేవాడివి కదా, ఇప్పుడు సారీ చెప్పడానికి నోరు రావడం లేదా? సారీ చెప్పు. అప్పుడు అలా చెప్పబట్టే ఇప్పుడు ఎలా తయారయ్యో. నేను చెప్పను సారీ. అసలు సారీ ఎందుకు చెప్పనంటున్నావు? అంత ఈగో ఎందుకు నీకు? నువ్వు ఫుల్ చేంజ్ అయిపోయావు. ఇంతకు ముందు మాట్లాడితే నన్ను అట్లీస్ట్ ఓదార్చడానికైనా ట్రై చేసేవాడు, ఇప్పుడు ఎంత గొడవ ఆడుతున్నా ఆపడానికి కూడా చూడడం లేదు. ఆపనే, ఇప్పుడు నేను సారీ కూడా చెప్పను. ఏం చేస్తావు? చెవులు బానే వినిపిస్తున్నాయా? నేను ఏడుస్తున్నాను. ఇంతకు ముందు ప్రతిదానికి ఓదార్చేవాడివి, నవ్వించడానికి ట్రై చేసేవాడివి, ఇప్పుడు ఏడుస్తున్నాను, కనిపిస్తుంది కదా. అట్లీస్ట్ ఏం చేయడం లేదు నువ్వు. నేను సారీ చెప్తానేమో అని చెప్పి నువ్వేవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు. నువ్వు చచ్చి గింజుకున్నా నేను సారీ చెప్పను. ఏం చేస్తావు చేసుకో. అసలు ఏంటి అబ్బాయిలు, బాయ్ ఫ్రెండ్ పొజిషన్ లో నుంచి హస్బెండ్ పొజిషన్ కి రాగానే టోటల్ మారిపోతారా? వీళ్ళ బిహేవియర్స్ మారిపోతున్నాయి ఏంటో. సరే సర్లే, అన్నం పెట్టు. Ta